హలో గైస్, ఫైనల్గా ఇరుముడి మూవీ డిపార్ట్మెంటు మూవీ టీము మల్లెపూల పల్లకి సాంగ్ అనేది ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు మాట తప్పకుండా రిలీజ్ చేయడం జరిగిందండి. బిఫోర్ ఇంటర్వ్యూస్తోనే మనకి డైరెక్టర్ శివ నివాన గారు చెప్పారండి, సాంగ్ అనేది మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు రిలీజ్ చేస్తాము. మేబీ 1 minute ఆర్ ఎంత సాంగ్ అంతా మేబీ 2 or 3 minutes రిలీజ్ చేస్తా అని చెప్పారు. మనకైతే 3 minutes వరకు సాంగ్ అనేది ఉందండి. కొంతమంది ఏమంటున్నారంటే 5 minutes సాంగ్ అంటున్నారు. మేబీ ఎక్స్ట్రా యాడ్ చేసి ఉండొచ్చు, మనకు తెలియదు. ఇంకోటి ఏంటంటే సాంగ్ చాలా బాగుంది కానీ వాయిస్ అనేది దానికి దీనికి చాలా డిఫరెన్స్ అనేది ఉంది అని అన్నారండి. ఒకటి, ఆ సాంగ్ ఈ సాంగ్ పాడింది ఒకరే అండి, డప్పు సీను గారు. అదేంటంటే మీకు అది డీజే వర్షన్ అండి, అందుకనే మీకు కొంచెం సాంగ్ అనేది వాయిస్ అండ్ మాడ్యులేషన్ అనేది చేంజ్ అయిపోయింది అక్కడ ఇక్కడ. రెండు పాడింది ఒకరే అండి. సాంగ్ ఆబ్వియస్లీ ఎట్లా ఉన్నా ఆ సాంగ్ అనేది ఒక్కసారి మైండ్లోకి వచ్చిందానికి లూప్లో రన్ అవుతూనే ఉంటుందండి. ఆబ్వియస్లీ నేను కూడా లూప్లో వింటూనే ఉంటాను డైలీ ఆ సాంగ్. అంత బాగుంటుంది మల్లెపూల పల్లకి సాంగ్ అనేది. ఏదోటండి, మన కోరిక అయితే తీరింది. ఇరుముడి సినిమాలో ఆ సాంగ్ పెట్టుకోవడం ఫస్ట్ టైం అండి. థియేటర్స్లో మల్లెపూల పల్లకి సాంగ్ అనేది రిలీజ్ రావడము. ఇప్పుడు వరకు డీజే మనం అయ్యప్ప పడి పూజల్లో, శబరిమలలో ప్లస్ ఇట్లా అక్కడక్కడ విన్నామండి. గుళ్ళలో, అయ్యప్ప గుళ్ళలో అక్కడక్కడ విన్నామండి. ఇప్పుడు ఫస్ట్ టైం ఒక బిగ్ స్క్రీన్ మీద ఈ సాంగ్ అనేది రావడం జరిగిందండి. లిటరలీ చెప్తున్నా, సినిమా థియేటర్ మొత్తం అయ్యప్ప భక్తులు అయిపోతారండి. అయ్యప్ప భక్తులతో నిండిపోతే సినిమా థియేటర్ మొత్తం. ఈ సాంగ్ వచ్చినప్పుడు చెప్తున్నా అని లిటరల్లీ 95 to 99% మెంబర్స్ అందరూ నుంచునే ఉంటారండి. సాంగ్ అంత గొప్ప సాంగ్ అండి ఇది. అంత మంచి సాంగ్, అంత వాల్యూ ఉన్న సాంగ్ అండి ఇది. అంటే అర్థం చేసుకోండి, మన డైరెక్టర్ గారు కూడా ఇంత కష్టపడ్డారు ఈ సాంగ్ అనేది మూవీలో పెట్టడానికి. చాలామంది డైరెక్టర్ గారు అనుకున్నారు కానీ డైరెక్టర్ గారు అనుకున్నదే మన ఫ్యాన్స్ అనేవి, రవితేజ ఫ్యాన్స్ అనేవి ఇరుముడి అని టైటిల్ పడంగానే ఈ ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అందరూ వారు కొట్టేసుకున్నారు. ఏ వీడియో రిలీజ్ చేసేసినారు. ఎందుకంటే అక్కడ డైరెక్టర్ గారితో సమానంగా ఆలోచించారండి మన ఫ్యాన్స్ అనేది కూడా. ఈ సాంగ్ అనేది ఉండాలని చెప్పి వాళ్ళ కోరిక మేరకు ప్లస్ డైరెక్టర్ గారు కూడా అనుకున్నారు. దాని ప్రకారంగా సాంగ్ అనేది మనకి మూవీలో పెట్టడం జరిగిందండి. ఇంకోటి ఏంటంటే మనకి జీవి ప్రకాష్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది మూవీలో ఉందని అన్నారు. ఈ సాంగ్లో చాలామంది ఏమనుకున్నారంటే రామ్ చరణ్ అనుకున్నారండి. అదైతే ఆబ్వియస్లీ 100 to 100% కాదండి. క్యామియో రోల్ అంటున్నారు కానీ కాదండి. అదంటే రామ్ చరణ్ గారు కూడా ఎప్పుడు అయ్యప్ప మాలలో ఉంటారని చెప్పి ఆ సాంగ్ అనేది యాడ్ చేయడము, ఇన్స్టాగ్రామ్లో అట్లా సర్క్యులేట్ అయిపోతూనే ఉంది. కానీ ఆబ్వియస్లీ రామ్ చరణ్ గారు అయితే లేరండి. ఒకవేళ ఉన్నా కానీ ఇది మన రివ్యూ టైంలో నేను క్షమాపణ చెప్తాను అందరూ ముంగట. రామ్ చరణ్ అయితే 100% లేరండి. ఇవన్నీ క్యామియోస్ కొన్ని ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిపోతాయండి. అప్పుడు కూడా సలారు కేజీఎఫ్ ఒకటే, సలారు క్లైమాక్స్లో యష్ గారు వస్తారని చెప్పి కూడా అప్పుడు చాలా హల్చల్ జరిగింది. చాలామంది యష్ గారిని చూడడం కోసం కూడా, ఆబ్వియస్లీ ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు, యష్ గారి ఫ్యాన్స్ కూడా యష్ గారు ఉన్నారని చెప్పి చూడడానికి అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా డిసప్పాయింట్ అయిపోయింది. అందుకనే నేను చెప్తున్నానండి, రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే హోప్స్ అయితే పెట్టుకోకండి. పక్కా ఉండరు, నేనైతే అనుకుంటున్నాను పక్కా ఉండరండి. రామ్ చరణ్ గారు ఈ మూవీలో క్యామియోలో అయితే లేదైనది. ఒకవేళ ఉన్నా కానీ ఇంతవరకు ఎక్స్టెండ్ అయితే కాదండి. సర్ప్రైజ్ ఎలిమెంట్ అంటే మేబీ ఏ ఎలిమెంట్ ఉండొచ్చో మనకైతే దాని గురించి తెలియదు. అది మూవీ చూస్తే కానీ మనం చెప్పలేమండి. చెప్పారు సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండొచ్చు, సర్ప్రైజ్ ఎలిమెంటు, కానీ క్యామియోలో అయితే కాదనుకుంటున్నాను. క్యామియోలో ఉన్న రామ్ చరణ్ గారు అయితే నేను కాదనుకుంటున్నానండి. చూద్దాం. ఇక మూవీ మనకి రేపే 21st రిలీజ్ అవుతుందండి. ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేస్తున్నాయండి. హల్చల్ క్రియేట్ చేసేసింది ప్రీ బుకింగ్ టికెట్స్ కూడా. రవితేజ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రీ బుకింగ్ టికెట్స్ అనేవి అమ్ముడుపోవడం జరిగిందండి. వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్స్ అనేవి రావడం జరిగింది ప్రీ బుకింగ్లో. అర్థం చేసుకోండి, ఇరుముడి సినిమా కోసం లిటరల్లీ అండి నేను ఫస్ట్ టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆ మూవీ కోసం వెయిట్ చేస్తానండి. రేపైతే పక్కా ఫస్ట్ మనకి 11 o'clockకి టికెట్ దొరికితే వెళ్ళిపోవడమే అండి. వెళ్ళిపోయి చూడడము, కరెక్ట్గా చూడడం. ఒకవేళ రివ్యూ కోసం అవసరం ఉంటే ఇంకోసారన్నా పోయి చూసి మంచి రివ్యూ అనేది ఇవ్వడం జరుగుతుందండి.
ఇలాంటి దేవుడు సినిమాలు ప్లస్ ఇలాంటి ఒక కంటెంట్ ఉన్న మూవీస్ని మనం అవసరం 2-3 సార్లు చూసన్నా మెల్లగా రివ్యూ ఇవ్వాలి, కానీ మనమే ఫస్ట్ రివ్యూ ఇవ్వాలని చెప్పని అయితే నా దగ్గర అయితే ఎప్పుడు ఉండదు. అందుకనే నేను కొన్ని మూవీస్ అనేవి నేను 2 డేస్ తర్వాత 3 డేస్ తర్వాత రివ్యూస్ ఇస్తాను. అప్పటికి చాలా రివ్యూస్ ఇచ్చేస్తారు. మంది ఉంటుందిలే అండి. మనం ఒక మూవీ అనేది ఇచ్చినప్పుడు ఒక 2 to 3 టైమ్స్ చూడాలి. కొన్ని మూవీస్ అర్థమైపోతే, కొన్ని మూవీస్ అర్థం కాకపోతే 2 to 3 టైమ్స్ చూడాలండి. చూసి మనం రివ్యూ ఇవ్వాలి. అట్లాగే నేను కూడా ఒకవేళ రేపు మార్నింగే నాకు అయిపోయింది అనుకో ఇచ్చేస్తాను. ఈ మ్యాక్సిమం నేను మార్నింగ్ మ్యాట్ని 2 చూసి మీకు ఫస్ట్ షో 6-6:30 వరకు రివ్యూ అనేది వదలడం జరుగుతుందండి మన ఛానల్లో. ఈ వీడియో నేను చెప్పేది ఏంటంటే అండి, రామ్ చరణ్ గారు అయితే మూవీలో క్యామియో రోల్గా లేదండి. ఫ్యాన్స్ అందరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. ఒకటే పెట్టుకోండి, మల్లెపూల పల్లకి సాంగ్ ఉంది, అది పక్కా ఆ సాంగ్ కోసం అన్న థియేటర్కి వెళ్ళాలండి. ఆబ్వియస్లీ రవితేజ గారి యాక్టింగ్ కోసం అది ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అండి. ఈ సాంగ్ కోసం అయితే పక్కా థియేటర్కి వెళ్ళాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలైంది సాంగ్ రిలీజ్ అయ్యి ఫస్ట్ టైం థియేటర్లో వినడం జరుగుతుందండి, అంత పెద్ద స్క్రీన్లో. అంటే అర్థం చేసుకోండి, హైప్ వేరేలే అండి. ఆ సాంగ్కు ఉన్న హైప్. ఇక రేపు పొద్దున మూవీ చూసి రివ్యూ అనేది ఇవ్వడం జరుగుతుందండి. దాని గురించి కూడా రివ్యూ గురించి కూడా సపరేట్ వీడియో పెడతాను. 2-3 మూవీ చూసి. ఇక అన్ని వీడియోస్ మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.